జేఏసీ ఆహ్వానం మేరకు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 3-4 నెలల నుంచి కేవలం జర్నలిస్టులు ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులతో కలిసి మనం ఇక్కడ నియోజకవర్గ సాధన కోసం ప్రయత్నం చేసినాం. అయితే నియోజకవర్గ సాధన అనేది మన జర్నలిస్టులు మనం ముందుగానే కొంత పసిగట్టగలిగినాం. మనం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మనం ఈ నియోజకవర్గం కావాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని మన బయ్యారంలోనే మనం పునాది చేసుకోగలిగినాము. అంటే దానికి కొంత ముందు చూపు ఉన్నది మనకు. అంటే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాలు చేస్తుందన్న అభిప్రాయం మనకు ముందుగానే ఒక అంచనా వేసి మనం ముందు రాగలిగినాం మనం. అయితే ఏది వచ్చినప్పటికీ కూడా అది రాజకీయ పార్టీల యొక్క సహకారం ఉంటే తప్ప ఏది ముందుకు పోదనేది మన గత చరిత్ర మనకు తెలుసు, భవిష్యత్తు చరిత్ర తెలుసు. మన తెలంగాణ ఉద్యమం సంబంధించిన పరిశీలన చేసినా కానీ రాజకీయ పార్టీల పాత్ర కీలకమైంది. తెలంగాణ ఉద్యమం చేసినప్పటికీ రాజకీయ పార్టీల యొక్క మద్దతుతోటే మనం సాధించగలిగినాం మనం. అట్లా ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఇది మనం ఇందాక ఇలానే చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మనం ఎట్లా మనం ఈ నియోజకవర్గ సాధించుకోవాలి అంటే మనం ఒక్కలేం కాకుండా ఇతర మండలాల యొక్క మద్దతు కూడా ఎలా సంపాదించుకోవాలి అంటే ముందు ఎవరికి కూడా తన ఇంటిని తాను బాగు చేసుకోవాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది తప్ప పక్క ఉంటో ఇల్లు చేయాలంటే ఆలోచన రాదు. కాబట్టి మనం అందరం బాగుండాలి అనేటువంటి ఒక నినాదం ఏదైతుందో ఇందాక మన ఆయన చెప్పినట్టుగా 5th షెడ్యూల్ అంటే మన 5th షెడ్యూల్ ఉన్నాం మన అందరం కలిసి. అంటే మనకు ఉన్నటువంటి పూర్తి ఏజెన్సీ దీని విషయంలో మనం అందరినీ ఏకాభిప్రాయం తీసుకురావడానికి చక్కని అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరితో మనం ఇప్పుడు బయ్యారమే నియోజకవర్గం కావాలన్నటువంటి ఒక అభిప్రాయం కాకుండా మనం 5th షెడ్యూల్ ఉన్నటువంటి ఏఎన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దీన్ని ఒక నియోజకవర్గంగా చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకుపోవడం వల్ల వాళ్ళకి అంతర్గతంగా ఏమున్నా మనం బయటికి మాత్రం తప్పనిసరి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టబడతారు వాళ్ళు. ఆ విషయంలో మన అందరినీ ఏకాభిప్రాయం తీసుకురావచ్చు. ఇందాక ఒక కరపత్రాన్ని కూడా వేసి మనమే ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులతోటి లేకపోతే జర్నలిస్టులతో పాటు మరి కొంతమందిని తీసుకొని మన అన్ని మండలటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి వాళ్ళందరితో ఏర్పాటు చేసుకుని అట్లా అదేవిధంగా అక్కడ నుండి జర్నలిస్టులందరినీ కూడా మనం కలిసి వాళ్ళకు కూడా కొంత అభిప్రాయం తీసుకొచ్చి దీన్ని ఒక ఎక్స్పోజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య అనేది మనకు. ఎందుకంటే ల్యాబింగ్ అనేది చాలా కీలకం. మనం గతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు విభజనప్పుడు కూడా ల్యాబింగ్ తోటే పూర్తిగా సుయాత నియోజకవర్గం పూర్తిగా కొలాప్స్ అయింది మనకు దానికి చరిత్ర ఉంది మనకు. అది ఉండాల్సినటువంటి నియోజకవర్గం లేకుండా పోయింది అంటే ల్యాబింగ్ వల్లనే. అంటే మనకు గుండాలనేది కూడా వెళ్ళిపోయింది మనకు. అంటే ఇట్లాంటి ల్యాబింగ్ అనేది కూడా అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి మనకున్న పరిస్థితులు ఏంటంటే ఈ ల్యాబింగ్ విషయంలో కీలకమైన వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే హుస్సేన్ నాయక్ కావచ్చు, తర్వాత యమునారెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంతం సంబంధించిన వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ యొక్క మండలాలు చేసుకోవాలనే అభిప్రాయాలు బలంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో మనం ఒప్పించగలిగినటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యం ఏకైకమైనటువంటి నినాదం మనం షెడ్యూల్ ఉన్నటువంటి ఏరియానే మనం తీసుకోవాలని ఉన్నది. ఇది ఒక్కటే మనకు చాలా బలమైనటువంటి నినాదం. ఎందుకంటే మీ అందరం కూడా ఒకే నియోజకవర్గంలో ఉన్నాం, ఒకే చట్టంలో ఉన్నాం. మరి పూర్తిగా గిరిజన ప్రాంతం కాబట్టి ఇది మనకు హక్కు ఉన్నటువంటి దీన్ని మనం బలమైన తీసుకురావడం వల్ల దీన్ని మనం ఇక్కడే కాదు అవసరం అనుకుంటే రాష్ట్రపతికి కూడా మనం దీన్ని మనం లేఖల ద్వారా పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 5th షెడ్యూల్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే జీవన విధానం ఉంటుంది, హక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి నినాదం. మనం ఇంకా వేరే నినాదంతో మనం ముందు పోలేం. ఎందుకంటే దీనికి ఇంకో పరిస్థితి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అందరితోటి. ఇది ఎందుకు కావాలంటే మనం చెప్తాం అప్పుడు పూర్తిగా ఉంటుంది మనకు మద్దతు చేయడానికి అవకాశం ఉంటుంది. గార్లు అవుతుంది అటు గంగారు అవుతుంది. ఎందుకంటే మధ్యలో మనం ఉన్నాం కాబట్టి అంటే మద్దతు ఇచ్చే అవకాశం కూడా మనకే ఉంటుంది. కాబట్టి అందరి మద్దతు తర్వాత మనం పొందొచ్చు. మనం ఇట్లా మనం ఉన్నటువంటి దీన్ని ముందు తీసుకుపోవడానికి మనందరం సమిష్టిగా కృషి చేయాలి. సమిష్టిగా కృషి చేయడానికి దానికి మన ఏకాభిప్రాయం రావాలి ఇప్పుడే. ఎందుకంటే మనకు దాదాపుగా ఇది నెత్తి మీదకి వచ్చింది మనకి. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చాలా స్పీడ్ వేగవంతం చేయాలి. వేగవంతం చేయకపోతే మనం వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వెనకబడిపోతే వాళ్ళు ఏం కోరుకోవట్లేదు అనుకుంటారు. కాబట్టి ఉన్న రాజకీయ పార్టీలు అందరితో కూడా మన ఎంపీని ఎమ్మెల్యేని వాళ్ళందరినీ కూడా మళ్ళొకసారి కలవడం, అదే క్రమంలో చిన్నపాటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యమాలు చేయడం, ఇందాక సెమినార్లు పెట్టడం, మనం అనేక మండలాలలో కూడా చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం, అట్లా పెద్ద ఎత్తున ఒకసారి బయ్యారంలో లేకపోతే గంగారం కావచ్చు లేకపోతే గార్ల కావచ్చు ఎక్కడైనా ఒక 1,000-2,000 మందితో మనం పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వ పెద్దల దృష్టికి బయ్యారం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఆదివాసీ లంబాడి గిరిజనులు కాబట్టి వాళ్ళ న్యాయమైనటువంటి అభిప్రాయం కూడా వాళ్ళకి కలిగించే విధంగా మన అందరం కూడా ఫోర్స్ చేయాలి. మనం అట్లా ఫోర్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో సరే 5th షెడ్యూల్ ఉన్నాడు కాబట్టి మనకు అది ఇచ్చే అవకాశం ఉంది. అదే మన ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ తోటి మనం ముందుకు పోగలిగితే సాధించగలుగుతాం. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కాకుండా అందరూ ఏకాభిప్రాయంతో నియోజకవర్గ సాధించాలన్నటువంటి ఏకాభిప్రాయం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.